హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఏ టు జెడ్. ఈరోజు మనం ఎలాంటి మైదా మరియు గోధుమ పిండి మరియు రాగి పిండి లేకుండానే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మ్యాంగో కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ మ్యాంగో కేక్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులో 1 కప్పు వరకు ఉప్మా రవ్వని వేసుకోండి. ఇందులోనే 1/2 కప్పు వరకు చక్కెరని, 4 నుంచి 5 ఇలాచీని వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మనం ఒక జల్లెడలో వేసి జల్లించుకోవాలి. మీరు ఇక్కడ సన్నగా ఉన్న ఉప్మా రవ్వనైనా లేకపోతే లావుగా ఉన్న ఉప్మా రవ్వనైనా తీసుకోవచ్చు. ఇలా జల్లెడ పట్టుకున్న తర్వాత ఈ మిశ్రమం ఉన్న బౌల్ని ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు మీడియం సైజులో ఉన్న ఒక మ్యాంగోని తీసుకొని ఆ మ్యాంగోని పైన ఉన్న చెక్కుని తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. మంచిగా పండిన మ్యాంగో అయితే ఈ రెసిపీలో మ్యాంగో ఫ్లేవర్ అనేది చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకున్న మ్యాంగోని మనం మెజరింగ్ కప్స్లో వేసి 1 కప్పు వరకు మామిడి పండు ముక్కలని ఒక మిక్సర్ జార్లో వేసుకొని ఇందులోనే 1/2 కప్పు వరకు పాలని కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మనం ముందుగానే జల్లెడ పట్టుకున్న మిశ్రమంలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు పాలని మిక్సర్ జార్లో వేసి మిక్సర్ జార్ని ఒకసారి కలిపి అందులో ఉన్న మిశ్రమాన్ని కూడా మనం ఈ బౌల్లోకి వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత విస్కర్ సహాయంతో లేకపోతే స్పాచులా సహాయంతో అన్నిటినీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత ఈ మిశ్రమాన్ని మనం మూత పెట్టి అరగంట వరకు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మనం ఓవెన్ లేకుండా గ్యాస్ మీదే ఈ కేక్ని బేక్ చేయడానికి ఒక పెద్ద వెజల్ని పెట్టి అందులో జాలీ ర్యాక్ని పెట్టుకొని మూత పెట్టి 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి. మ్యాంగో కేక్లో నట్స్ చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. అందుకని నేను ఇక్కడ కొన్ని క్యాష్యూస్ని, కొన్ని ఆల్మండ్స్ని చాప్ చేసి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే టూటీ ఫ్రూటీనైనా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొన్ని టూటీ ఫ్రూటీని కూడా యూస్ చేస్తున్నాను. టూటీ ఫ్రూటీని ఒక బౌల్లో వేసుకొని ఇందులోనే కొంచెం మైదాని వేసి అన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల టూటీ ఫ్రూటీ అనేవి కేక్ కింద వెళ్ళి అడుగున ఉండిపోకుండా కేక్ మధ్యలో కూడా ఉంటాయి. ఈలోపే మనం ఒక కేక్ టిన్ని తీసుకొని కేక్ టిన్ని ఆయిల్తో గ్రీస్ చేసి బటర్ పేపర్ని పెట్టుకొని బటర్ పేపర్ని కూడా ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. మీ దగ్గర ఎలాంటి మోల్డ్ ఉంటే మీరు ఆ మోల్డ్ని యూస్ చేయవచ్చు. అరగంట తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని తీసి చూస్తే ఇది బాగా థిక్గా అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే మనం 3 టేబుల్ స్పూన్స్ వరకు వెజిటేబుల్ ఆయిల్ని వేసుకుందాం. ఇందులోనే మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న టూటీ ఫ్రూటీని, నట్స్ని కూడా వేసి ఒకసారి కలుపుకుందాం. ఇక్కడ కొన్ని నట్స్ని నేను పక్కన తీసి పెట్టాను. లాస్ట్లో గార్నిష్ చేసుకోవడానికి యూస్ చేస్తాను. చివరిగా ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసి ఈ బేకింగ్ పౌడర్ని కూడా ఈ మిశ్రమంలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే గ్రీస్ చేసి పెట్టుకున్న మోల్డ్లో ఈ బ్యాటర్ని వేసుకోవాలి. 1కి 2 సార్లు ట్యాప్ చేసి పక్కన పెట్టుకున్న టూటీ ఫ్రూటీ మరియు ఆల్మండ్స్, క్యాష్యూస్తో గార్నిష్ చేసుకోవాలి. ఇలా గార్నిష్ చేసుకున్న తర్వాత ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పెద్ద వెజల్లో పెట్టి 40 నుంచి 50 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద మనం బేక్ అవ్వనివ్వాలి. బేకింగ్ టైం అనేది మనం తీసుకున్న వెజల్ని బట్టి, మనం పెట్టిన ఫ్లేమ్ని బట్టి కూడా ఉంటుంది. 40 మినిట్స్ తర్వాత ఒకసారి టూత్పిక్ గుచ్చి చూసి మీరు చెక్ చేసుకోండి. టూత్పిక్ అనేది క్లియర్గా వస్తే కేక్ అనేది రెడీ అయిపోయినట్టు. టూత్పిక్ అనేది కొంచెం తేమగా వస్తే మీరు ఇంకో 5-10 నిమిషాలైనా కూడా బేక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, కేక్ అనేది బాగా బేక్ అయిపోయింది. బేక్ అయిన తర్వాత కేక్ని రూమ్ టెంపరేచర్ మీద చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత కేక్ని మనం కట్ చేసి ఎయిర్ టైట్ కంటైనర్లో 3 నుంచి 4 రోజులు స్టోర్ చేసుకోవచ్చు. అప్పటి వరకు ఉంటే స్టోర్ చేసుకోండి, లేకపోతే ఈలోపే తినేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ హోమ్ కుకింగ్ ఏ టు జెడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.